ముందుగా వేటి న్యూస్ టీమ్ మెంబర్స్కి మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా నేను కాంగ్రాట్స్ చెప్తున్నా అండ్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ కూడా చెప్తున్నా. ఎందుకు నార్మల్గా కూలీ నాలి చేసుకునే వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే అందులో కూడా మీ వేటి న్యూస్ యాప్ ఉంది, న్యూస్ తెలుసుకుంటున్నాడు, సంతోషం. అండ్ నాలాంటి జర్నలిస్టులు కూడా ఫాస్ట్గా న్యూస్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ దానిలో అప్డేట్స్ వస్తున్నాయి, థ్యాంక్ యూ. బట్ నేను రీచెక్ చేసుకునే టైప్, బట్ ముందైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీరే. ఈవెన్ మా జర్నలిస్ట్ గ్రూప్స్లో రావడం కూడా మీ దానిలో వస్తుంది. ఇంత క్రెడిబిలిటీ సాధించారే, ఎందుకు మీరు వైసీపీ ట్రాప్లో ఉన్నారు? ఒకవేళ మీకు తెలియకుండా మీ ఎంప్లాయీస్లో ఎవరైనా ఉన్నారా, మీ మేనేజ్మెంట్లో ఎవరైనా ఉన్నారా, లేదు మీ టీంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా కీలకమైన వాళ్ళు ఉన్నారా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. లేదు మీకు ఫండింగ్గా వైసీపీ అనుకున్నా, లేదు మీరు వైసీపీ ఫేవర్ అనుకున్నా, ఇక నాలాంటి అమాయకుడు సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే 2019-2024 మధ్య పలు సందర్భాలలో అది వైసీపీ చేసిన తప్పులు, అది జగన్కి నష్టం చేకూర్చాయి. వాటిని కూడా డిఫరెంట్ వేలో మీరు ప్రజెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించి అక్కడ షాక్ ఇచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ జగన్ సభకు వెళ్లకుండా. వసంత కృష్ణ ప్రసాద్ షాక్ ఇచ్చిన జగన్ అని చెప్పేసి మీరు పెట్టి హెడౌట్ చేశారు. ఏంటి అంటే ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని పెట్టారు అని చెప్పేసి. అప్పుడు కూడా నేను నా ఫేస్బుక్లో ఒక ఐటమ్ రాశాను. ఇప్పుడు కూడా ఏపీకి సంబంధించి 3 రాజధానులు అంటూ రాజధాని అమరావతిని ఒకటి ఉంటే అది కాదు, రేపు రోజు ఇంకో పార్టీ వస్తే ఇంకా మారుస్తారేమో అన్నటువంటి ఇది జనాల్లో ఉందని మీకు ఎవరు చెప్పారు? అసలు ఎవరు అనుకుంటున్నారు? 3 స్టాండ్ తీసుకున్నందుకు లాగి పెట్టి కొట్టారు వైసీపీని. మీరు అనొచ్చు 39% ఓట్లు వచ్చింది వాళ్ళకని. ఎలా వచ్చిన ఓట్లు మీకు తెలియదా? అందులో ఎంతమంది అమాయకులు, ఎంతమంది ఓట్లు డబ్బు కమ్ముడిపోయిన వాళ్ళు, ఎంతమంది మతం కులం చూసి వేసిన వాళ్ళు ఉన్నారు? ఈ వీడియోకి ఇంటెన్షన్ హార్ట్ఫుల్గా చెప్తున్నా, దయచేసి వేటి న్యూస్ టీం మీరు కష్టపడి పైకి వచ్చారు. అండ్ మీ టీంలో ఎక్కువ మంది కూడా ఏమంటారు ఏజ్ అరౌండ్ 30 అరౌండ్ ఉన్నటువంటి వాళ్ళు. నేను ఒకసారి వచ్చాను మీ ఆఫీస్ గతంలో, ఐ థింక్ 3-4 ఇయర్స్ ఈటీవీ ప్రతిదాని నుంచి బయటకు వచ్చి ఒకసారి మీకు అప్పుడు మొత్తం టీం చూసి చాలా బాగున్నారు. మొత్తం కార్పొరేట్ వేలో ఉంది, ఫ్రీడమ్ ఉంది, అన్నీ బాగున్నాయి. అది చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. అటువంటి మీ న్యూస్లో అన్నీ చెక్ చేసుకుంటున్న మూమెంట్లో ఎక్కడన్నా ఏదన్నా గుండె చివుక్కుమని ఎలా ఉందంటే అది వైసీపీకి ఫేవర్గా ఉంటే అండ్ మరో జనాల ఒపీనియన్ కాదు, అది జనాల ఒపీనియన్ కాని దాన్ని వైసీపీ వాళ్ళు జనాలు అన్నట్టుగా హడావుడి చేస్తే మీరు దాన్ని పట్టుకొచ్చేసి మీ దానిలో పెడుతున్నారు. ఏంటి అసలు అది? ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఒకటే, ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒకటే. ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అంటూ అన్నోళ్ళు మూలన పడ్డారు. ఇప్పుడు ఈ వేటి న్యూస్లు కూడా దయచేసి ఆ వేలో ఎవరితో పట్టుకొచ్చి జనం మీద రుద్దకండి. ఒకటే రాజధాని, అది అమరావతి. ఏ రాష్ట్రానికి ఒకటే రాజధాని, అది క్యాపిటల్ అంటారు ఇంగ్లీష్లో, అది మీకు తెలుసు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. దయచేసి మీరు గొప్పగా ఎదగండి, గొప్పగా ఉండండి, గొప్పగా ఉంచండి, అంతే తప్ప ఏమాత్రం చిన్నపాటి వైసీపీ ట్రాన్స్లో ఉన్నా ఆ దరిద్రాన్ని హారతని చెప్పేసి మా మీద రుద్దాలని మీరు అనుకున్నా మీ పరువు పోతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. మరలా చెప్తున్నా, మీ టీం చాలా గొప్పగా ఉండాలా, మీరు చాలా గొప్పగా ఎదగాల. అండ్ హార్ట్ఫుల్గా షార్ట్ న్యూస్ యాప్లో వేటి న్యూస్ టాప్లో ఉండాలని కోరుకుంటున్నా. ఇంకెప్పుడు కూడా ఆ వైసీపీ దరిద్రాన్ని తీసుకొచ్చి అందరి కోసం అన్నట్టు, అందరిది అన్నట్టు జనాల మీద రుద్దకండి. ఒకటే రాజధాని, ఏపీలో ఉన్నటువంటి ఏ ఒక్కడ కూడా 3 రాజధానులు అంటూ 2 రాజధానులు అంటూ రేపు గవర్నమెంట్ మారితే కొత్త రాజధాని అంటారని ఎప్పుడు అనుకోవట్లా. అలా అనుకునే వాళ్ళు వచ్చేసి వైసీపీ ట్రాప్లో ఉన్నటువంటి బ్యాచ్. అందులో మీరు కనుకుంటే బయటపడండి. మై డియర్ వేటి న్యూస్ టీమ్.